ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి బాడీ విషయంలో గానీ, మైండ్ విషయంలో గానీ, కెరీర్ విషయంలో గానీ, ప్రతి దాంట్లో కూడా, ఈవెన్ రెస్పాన్సిబిలిటీస్ లో కూడా నేను ప్రతి స్టెప్ ఎక్స్పీరియన్స్ తో నేర్చుకొని ఇక్కడికి వచ్చా. నేను మోసాలు చూసా, నష్టాలు చూసా, కష్టాలు చూసా, ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చా. నేను చెప్తే నువ్వు వినకపోవడానికి రీజన్స్ అనేవి చాలా ఉండొచ్చు. ఇప్పుడు నేను నీ ముందు చెప్పేది నువ్వు వినాలి అని రూల్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నువ్వు చేయకపోతే నీ లైఫ్ అనేది చేంజ్ అవ్వకపోవడానికి 100% అది రీజన్ నువ్వే అవుతావు. ఇది గుర్తుపెట్టుకో. నన్ను వదిలే, నేను చెప్పింది నీకు రైట్ అనిపిస్తే యూజ్ చేసుకో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈ దునియాలో మనం చేయాల్సిన పనులు అనేవి చాలా ఉంటాయి. అందులో చాలా ఇంపార్టెంట్వి ఏమైనా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా మన గురించి మనం చేయాల్సిన పనులు మాత్రమే. ఫస్ట్ నువ్వేంది అనేది నువ్వు గుర్తించుకో. ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి పట్టించుకోవడానికి ట్రై చేయి. ఆటోమేటిక్ గా నిన్ను నువ్వు గుర్తించుకున్నప్పుడు నిజమేంది అబద్ధమైంది అనేది తెలిసేది. ఇప్పుడు టీనేజ్ లో జిమ్ స్టార్ట్ చేయాలి అనే ఒక థాట్ రాగానే నా కెరీర్ అనేది స్టార్ట్ అవుతుందా? జిమ్ స్టార్ట్ చేయగానే నీ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు జిమ్ స్టార్ట్ చేయగానే నీ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది 100% అని నేను చెప్తా. సో ఇప్పుడు నేను కూడా జిమ్ కి వెళ్ళి బాడీ పెంచి మళ్ళీ నేను కూడా కంటెంట్ క్రియేషన్ చేయాలా నీలాగా అని చెప్పేసి నీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అందులో సింపుల్ అండ్ షార్ట్ కట్ లో అర్థమయ్యేలా నీకు కొన్ని పాయింట్స్ చెప్తా. క్లియర్ గా వినండి. 1 by 1 బ్రేక్ డౌన్ చేసుకుంటూ పోతూ ఉంటా. ఇప్పుడు నువ్వు జిమ్ స్టార్ట్ చేయడం వల్ల నీ లైఫ్ అనేది మారిపోతుంది. దీనికి నేను 100% హామీ ఇస్తా. ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు జిమ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది డంబుల్స్, మజిల్స్ కాదు. వన్స్ ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత నీకు గుర్తు రావాల్సింది నీ వాల్యూ, నీ వాల్యూమ్. వీటిని ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పేసి అది నీ మైండ్లో పెట్టుకో. ఈ 15 to 20 ఏజ్ గ్రూప్లో మీకు ఒక ఫీల్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఏదైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతా, ఏదైనా సరే నా వల్ల అయిపోతుంది, నేనంటూ చేయలేనిది ఏది ఉండదు. ఇలాంటి కాన్ఫిడెంట్ అనేది నీకు మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మనం ఈ టైంని రైట్ వేలో వాడుకోవాలి. నువ్వు ఈ టైంలో 15 to 20 ఏజ్ గ్రూప్లో నువ్వు జిమ్ చేయడం వల్ల ఒక మంచి హ్యాబిట్ కింద మారుతుంది. వన్స్ నీకు ఈ హ్యాబిట్ అనేది స్టార్ట్ అవ్వగానే చిన్న భయం ఉంటుంది. నువ్వు గుర్తుపెట్టుకో, జిమ్ లోకి వెళ్ళగానే నీకు గుర్తు రావాల్సింది డంబుల్స్ తోటి ఎంత వెయిట్ పెట్టాలి, ఎంత వెయిట్ తీసుకోవాలి, నేను వాడు చూస్తున్నా వీడు చూస్తున్నా అని చెప్పేసి నువ్వు వెయిట్స్ ని ఎక్కువగా లిఫ్ట్ చేయాలి. ఇలాంటి థింగ్స్ అనేవి రాకుండా ఫస్ట్ ఆప్ చేయి. నీ బ్రెయిన్, నీ బాడీ ఈ రెండు కూడా వేరే. అందుకే నువ్వు జిమ్ లోకి వెళ్ళిన తర్వాత వెయిట్స్ మీద నీ లుక్ అనేది రాకుండా ఫామ్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయి. ఈ టైంలో నీ బాడీ, నీ బ్రెయిన్ సింక్ అవడానికి ట్రై చేస్తుంది. అంతే, 100% సింక్ అవుతుంది అని గ్యారంటీ కూడా లేదు. చాలా రోజుల నుంచి నేను ఈ ఏజ్ మీదనే టార్గెట్ చేస్తున్నా. బికాజ్ నేను ఈ చెప్పే మాటలు నా బుర్రలో పెట్టుకుంటే నాకు ఎటువంటి యూజ్ లేదు. మీకు చెప్తే 1% చేంజ్ అయినా చాలు, నాకు అది 1000% హ్యాపీనెస్ ఇస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఈ వీడియో చూసే టైంకి ఈ 15 నుంచి 20 సంవత్సరాలు ఏదైతే ఒక బ్యాచ్ ఉందో మీరు గనక నన్ను చూస్తే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రస్ట్ మీ గైస్, నేను ఫాలోవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఎప్పుడు ఏది చేయను, అది మీకు తెలుసు. మీరు ఇప్పటి నుంచే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే ఎవ్రీడే 1% చేంజ్ అయినా మనం ఒక 1 year తర్వాత ఎన్నికి తిరిగి చూసుకుంటే చాలా చాలా పెద్ద చేంజెస్ అనేవి కనిపిస్తాయి. రియల్. మనం ఇలాంటివి ఇంకా మాట్లాడుకుందాం. ప్లీజ్ గైస్, అట్లీస్ట్ ఒక కామెంట్ అని చేయండి, ఒక లైక్ అని చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. బికాజ్ ఇది కంప్లీట్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కంప్లీట్ స్వార్థం మీద రన్ అవుతుంది. నేను యూట్యూబ్ కి అండ్ ఇన్స్టాగ్రామ్ కి అగైనెస్ట్ వస్తున్నా. నేను ఫ్లాషీ కంటెంట్ కోసం రావట్లేదు, ట్రూత్ కంటెంట్ కోసం వస్తున్నా. ప్లీజ్, నాకు కావాల్సింది మనుషులు, నాకు కావాల్సింది వ్యూస్ కాదు. మీరు మనుషులే కదా, చూశారు కదా ఒక మనిషి ఈ క్రియేటర్ దగ్గర ఉన్నాడు అని చెప్పి యూట్యూబ్ కి తెలియాలంటే మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి. సింపుల్. 6 months నేను నా మీద కంటే నా బ్రెయిన్ మీద, సొసైటీ మీద వర్క్ ఎక్కువ చేసుకున్నా. బికాస్ మనం ఈ సొసైటీలో బతకాలి అంటే మనకి కావాల్సింది డబ్బు, అర్హత, ప్రేమ, స్వార్థం ఇవి కాదు, ఒక మనిషిని అర్థం చేసుకోవడం. అందుకోసమే ఈ 6 months అనేది నేను చాలా డీప్ గా వర్క్ చేసిన. ఏదైనా ఒక పని మనం డైలీ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది దానికి ఆటోమేటిక్ గా అలవాటు అవుతుంది. యంగ్ స్టేజ్ లో మన బాడీ అనేది దేనికైనా సరే చాలా ఈజీగా అడాప్ట్ అవుతుంది. ఏదైతే నువ్వు చేస్తున్నప్పుడు నీ బ్రెయిన్ అనేది అడాప్ట్ అవుతుందో దాన్ని పాజిటివ్ వేకి తీసుకెళ్లటం అది నీ బాధ్యత. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చెప్పిన ప్రతి మాట నేను ఆనెస్ట్ గా చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. అండ్ నేను చూసా, ఇదంతా చూసి చెప్తున్నా. నేను మల్టిపుల్ స్టడీస్ చూసినా, విన్నా, ఇవన్నీ కూడా మీకు చెప్తున్నా. నేను చాలా మిస్ అయినా, లేకపోతే ఇంకొంచెం నేను గ్రో అవుదునేమో. సో కీప్ రాకింగ్.
ఇప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేసా, జిమ్ లోకి వెళ్ళా, అడ్మిషన్ ఇచ్చా, వర్కౌట్ చేద్దామని స్టార్ట్ చేసా. జిమ్ లో ప్రతి ఒక్కరు నన్నే చూస్తున్నారు, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది, భయం అనిపిస్తుంది, నేను చేసేది రాంగా రైటా. ఇది నీకు చాలా కేసెస్ లో కనిపిస్తుంది, కానీ నీకు జిమ్ లో మాత్రమే ఎందుకు అనిపిస్తుంది? బికాస్ జిమ్ లో 1 hour కన్సిస్టెన్సీగా ఉండే పీపుల్స్ అంతా కూడా ఎగ్జాక్ట్ గా నువ్వు ఏదైతే మైండ్ సెట్ తో ఉంటావో వాళ్ళు కూడా అదే మైండ్ సెట్ తో ఉంటారు. సో ఆ భయం అనేది నీకు ఉంది అంటే వాళ్ళకి ఉన్నట్టే. బేసిక్ గా అది జస్ట్ నువ్వు జిమ్ లో ఉన్నంత సేపు మాత్రమే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకో, కన్సిస్టెన్సీగా ఉండు, ప్రతిరోజు వెళ్ళు. సొసైటీతో మనకు సంబంధం లేదు, పర్సన్ తో పని. వన్స్ నీ మజిల్స్ కి లోడ్ పడిందా, నీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా అలర్ట్ మోడ్కి అయిపోతుంది. ఈ టైంలో నీ బ్రెయిన్ కి ఆటోమేటిక్ గా సిగ్నల్స్ వెళ్తాయి. నువ్వు వర్కౌట్ ఎంతసేపు చేయాలనుకుంటున్నావో, నీకు ఎంతసేపు ఎనర్జీ ఉందో అంతవరకు చేసాయి. నువ్వు ఎవరి గురించి పట్టించుకో మాకు, ఎవరిని చూడు మాకు. ఎవరైనా చూసినా జస్ట్ హాయ్. ఆనెస్ట్ గా చెప్తున్నా, ఇది ఎవడు ఒప్పుకోడు. మీరు ఫెయిల్ అయ్యి సక్సెస్ అవ్వాలి, ప్రతి విషయంలో ఓడిపోయి, ప్రతి విషయంలో స్ట్రగుల్ అయ్యి, ఏదో ఒక విషయంలో మోసపోయి వాడి బ్రెయిన్ ని, వాడి బాడీని రీసెట్ చేసుకోవాలని చెప్పి వచ్చే వాళ్ళే జిమ్ లో ఉంటారు. అలాంటి పర్సన్స్ తో నువ్వు మాట్లాడడం వల్ల 1 step నీకంటే ఎక్కువే నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ జిమ్ లో ఉండే ఎవ్రీ పర్సన్ ఆనెస్ట్ గా ఉంటాడు. నేను నమ్ముతా ఈ విషయం అయితే. జిమ్ లోకి వచ్చే ప్రతి పర్సన్ కూడా ఆనెస్ట్ గానే ఉండడానికి ట్రై చేస్తాడు. ఫామ్, నువ్వు ఏది చేసినా ఎలా చేసినా ఫామ్ అనేది కరెక్ట్ గా పెట్టుకో. ఫామ్ అనేది కరెక్ట్ గా ఉంటే నువ్వు రాంగ్ చేస్తున్నావా, నేను చూసే వాళ్ళు రాంగ్ చేస్తున్నారా అనేది నీకు ఒక ఐడియా వస్తుంది. వర్కౌట్ చేసేటప్పుడు నువ్వు ఫామ్ మీద ఫోకస్ చేసుకో, నీ బ్రెయినే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఫామ్ అనేది కంపల్సరీ పెట్టాలా. నేను చూసే వాళ్ళు చాలా మంది ఓవర్ వెయిట్ అనేది చేస్తూనే ఉంటారు, ఈగోగా వెతుతూనే ఉంటారు. వాళ్ళకి ఏం కాదు, మరి నాకే ఎందుకు, నేనే ఎందుకు, నువ్వే ఎందుకు చెప్తున్నావు నాకు? నేను ఇక్కడ క్లియర్ గా చెప్పా, టీనేజ్ 15 నుంచి 20 సంవత్సరాలు మీరు డే 1 జిమ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నీ బాడీ గానీ, నీ మజిల్స్ గానీ ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. కానీ నీ మజిల్స్, నీ బోన్స్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి. నువ్వు రాంగ్ ఫామ్, ఈగో వెయిట్స్ అనేవి ఎత్తినప్పుడు ఇలా అతుక్కున్నది ఇలా తెగిపోతుంది. అందుకే నువ్వు జిమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్పెషల్లీ మనం మజిల్స్ మీద వర్క్ చేస్తున్నాం. మన మజిల్స్ అనేవి ఒక వాల్యూ ఉంది, వాటికి చాలా 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 ఇంపార్టెంట్ ఇవ్వాలి. మీరు జిమ్ కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా లైట్ వెయిట్ తీసుకోండి, స్లో రిప్స్ చేయండి, కంట్రోల్ గా చేయండి. జిమ్ లో చూసే ప్రతి పర్సన్ మన బొక్క మీద ఉన్న మజిల్ తాడు లాంటిది అనుకోండి, దానికంటూ ఒక రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ కోసం నువ్వు ఎంత దూరం సాగదీయాలో అంత దూరమే సాగదీయాలి. ఒక లబ్బర్ అయినా సరే, ఒక తాడైనా సరే, అంతకు మించి గట్టిగా సాగదీస్తే ఏమవుతుంది, తెగిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ మల్టిపుల్ స్టడీస్ చాలా వరకు ఎస్పెషల్లీ మన ఇండియాలో చాలా మంది జిమ్ కి వెళ్ళడం వల్ల వాళ్ళ ఫామ్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల మజిల్స్ అనేవి టేరే, టెండెల్స్ అనేవి తెగిపోయి చాలా మంది హాస్పిటల్స్ లో అండ్ ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ నేను ఈ వీడియో మాట్లాడే టైంకి ఇంకా చాలా కేసెస్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. మనకి ఎదుటి వాళ్ళు రాంగ్ ఫామ్ చేస్తున్నారు, హెవీ లిఫ్ట్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మనం కూడా అలానే చేస్తే మనం ఎప్పుడు తప్పు చేసుకుంటూనే వెళ్తాం. ఆ తప్పుని మనం రైట్ వేలో మార్చుకొని ముందుకు వెళ్తే ప్రతిసారి నువ్వు రైట్ వేలో ఉంటావు. సింపుల్ రొటీన్ పెట్టుకోవాలి, సింపుల్ గా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది చాలా వీడియోలు చూసి కూడా ఇప్పటికీ ఫెయిల్ అయిపోయారు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది ఒకే పనిని మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ గా చేయటం అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ అనేది కంప్లీట్ డిఫరెంట్. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అనేది కలిస్తే మనం ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటారు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ, కానీ నువ్వు ఏం చేస్తున్నావు అనేది మ్యాటర్. గుర్తుపెట్టుకోండి, సింపుల్ రొటీన్ అనేది ఎప్పటికీ ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సింపుల్ రొటీన్ అనే వేలో నువ్వు ఎలా, ఎక్కడ, ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నేను డైలీ జిమ్ కి వెళ్తా, ఈసారి ఒక్కసారి కూడా మిస్ చేయను, ప్రతిరోజు వెళ్తా, వీక్ మొత్తం వెళ్తా, సండే రోజు మాత్రం రెస్ట్ తీసుకుంటా. ఇలా ఎప్పటికీ థింక్ చేయకు. ఏమొద్దు, అసలు నువ్వేం చేయొద్దు, టెన్షన్ వద్దు, ఏమొద్దు. జస్ట్ జిమ్ కి వెళ్ళాలనిపిస్తుంది కదా, వెళ్ళు. 10 minutes ఉంటావా, 1 minute ఉంటావా, అసలు అల్లకి వెళ్ళి చూసి వస్తావా, అది నీ ఇష్టం. నీ మీద, నీ బ్రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్స్ చేయకు. జిమ్ లోకి వెళ్ళు, ఒక 2 minutes వార్మప్ చేయి, ఒక 2 minutes నీకేం చేయాలో తెలియదు, ట్రెడ్మిల్ ఎక్కు, కాసేపు నడు, ఇంకొద్దిసేపు నడు, నడిచిన తర్వాత ఏం తెలియదు, వచ్చేసాయి. సోషల్ మీడియా ఓపెన్ చేయి, నీకు నచ్చిన టైప్ లో, నీకు నచ్చినవి, నీకు కావాల్సినవి ఏందో వెతుకు, ఆన్సర్ దొరికిద్ది. అంతేగాని నాకు ఏం తెలియదు అని స్టిక్ అవ్వకు. సింపుల్. సెకండ్ పాయింట్, డైలీ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఖచ్చితంగా డైట్ చేస్తా, ఖచ్చితంగా డైట్ ఫాలో అవుతా, ఇలాంటివి పెట్టుకో మాకు. నీ బ్రెయిన్ కి ఓవర్లోడ్ అనేది ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు. గుర్తుపెట్టుకో. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వేం తింటున్నావు, ఏమేమి తినాలనుకుంటున్నావు, నీకు
గోల్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి థింక్ చేయి. ఈ రోజు దాంట్లో ఒక 10% యాడ్ చేయి. ఈ రోజు వరకు నీకున్న లైఫ్ స్టైల్ రొటీన్ అనేది ఏదైతే ఉందో దాన్ని 90+10% కి డివైడ్ చేయి. ఇప్పుడు 10% మాత్రమే యాడ్ చేయి. నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నావా, జస్ట్ 10% కట్ చేయి. ఓకే, రోజు ఇంత అన్నం తింటున్నావు, ఇంత రైస్ తింటున్నావు, ఇంత కర్రీ తింటున్నావు, ఇంకా బయట అవుట్ సైడ్ లో కానీ ఇంకేమైనా నీకు ఇష్టమైన తింటున్నావు, ఫ్రెండ్స్ తో వెళ్తున్నావు, అందులో 10% కట్ చేయి. ఓకే, నీ ఫ్రెండ్స్ తో తిను, ఇంట్లోది పని చేయి. ఓకే, సింపుల్ లాజిక్ ఉంది ఇక్కడ. అలాగే నువ్వు వెయిట్ గెయిన్ అనుకుందాం, ఒకవేళ ఎక్కువ ఫుడ్ తినాలి అనుకుంటున్నాం, అలా అనుకున్నప్పుడు మీరు ఏదైతే తినాలి అనుకుంటున్నారో, మీరు వెయిట్ గెయిన్ అవ్వాలని ఈ సోకాల్డ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పే వినమాకండి. క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ అవుట్, ఇవన్నీ వినమాకండి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మన బాడీ సిస్టమ్. ఈ రోజు నేను బాగా తినాలి, ఇప్పుడు తినాలి అని చెప్పేసి ఎక్కువ తినే బదులు ఏదైనా సరే నీ సింపుల్ రొటీన్ లో నువ్వు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా, ఏదైనా సరే మజిల్ బిల్డ్ చేయాలనుకున్నా 10% ఇంక్రీజ్ చేయి. 10% రోజు మొత్తం తింటున్నావు కదా, దాంట్లో ఒక 2x ఈ రోజు యాడ్ చేయి, రేపు పొద్దున ఒక 2x ఒక బనానా యాడ్ చేయి. ఇలా ఏదైనా నీ బాడీకి 10% ని యాడ్ చేసుకుంటూ వెళ్ళు. అంతే సింపుల్. ఏదైనా సరే సింపుల్ రొటీన్ అనేది ఉండదు, అది చాలా పెద్ద సముద్రం. కానీ నువ్వు ఎంత లోపలికి వెళ్తావా, ఎన్ని రోజుల్లో వెళ్తావా, ఎంత ఉంది నీ కెపాసిటీ అనేది తెలుసుకోవాల్సింది. అది నీ ఓన్ ఎక్స్పీరియన్స్ మీదనే రన్ అవుతుంది. ఒక 3 స్టెప్స్ లో చెప్తా. నచ్చింది తిను, 10% ఖర్చు చేయి. మంచినీళ్ళు అనేవి ఎక్కువగా తాగు. వర్కౌట్ ప్లస్ ఫుడ్, ఈ రెండు కాంబినేషన్ కలిస్తేనే నీ బాడీ ప్లస్ నీ బ్రెయిన్ ఈ రెండు అడాప్ట్ అవుతాయి. చాలా పెద్ద టాస్క్లు అనేవి నీ బ్రెయిన్ కి ఇస్తే నీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం నీ బాడీ కూడా. అందుకే చెప్తున్నా, నీ బాడీ నీ బ్రెయిన్ ఈ రెండు కంప్లీట్ డిఫరెంట్. సెక్షన్ 5 సప్లిమెంట్స్ అనేవి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా అవసరం. మనం కొంచెం వెనక్కి చూసుకుంటే మనకి ఫుడ్ లో చాలా న్యూట్రిషన్స్ అనేవి దొరికేవి. ఇప్పుడు ఆ ఫుడ్ లో న్యూట్రిషన్స్ అనేవి లేవు. మనం ముందు ఇంకా కొంచెం దీన్ని డీప్ గా తీసుకెళ్తాం ఈ సప్లిమెంట్స్ గురించి. ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో కింద చాలా మంది అడిగేది ఒకటి, నేను ఇప్పుడు జిమ్ కి వెళ్తున్నా అన్న ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలి. మీకు ఒక క్లారిటీ ఇస్తా, క్లియర్ గా వినండి. నువ్వు ఏ సప్లిమెంట్ వాడాలి అనుకున్నా ఫుడ్ అనేది ఫస్ట్. వన్స్ ఫుడ్ అనేది లేకుండా నువ్వు సప్లిమెంట్స్ అనేది వాడితే నీకు రిజల్ట్స్ అనేవి చాలా లేట్ గా వస్తాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ కల్చర్ కి ఈ సప్లిమెంట్స్ గురించి ఇంకొంచెం డీప్ గా మనం ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు సప్లిమెంట్స్ లేకుండా ఫుడ్ తీసుకుంటే మీ బాడీ వర్క్ అవ్వదా అంటే 100% అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ కల్చర్ కి మనకి ఫుడ్ నుంచి అంత న్యూట్రిషన్ అనేది రావట్లేదు, ఎనర్జీ కూడా అంత రావడం లేదు. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే మనకి ఫిట్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫిట్నెస్ అనేది లాంగ్ లాస్టింగ్ గా తీసుకెళ్లాలి అంటే మనకి ఫుడ్ తో పాటు సప్లిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్ ఒకటి చెప్తా, క్రియేటిన్. ఇది వచ్చేసి మైక్రోనైజ్డ్ క్రియేటిన్, మజిల్ బ్లేజ్ వాళ్ళది మైక్రోనైజ్డ్ క్రియేటిన్. ఈ క్రియేటిన్ అనేది చిన్న పార్టికల్ గా వస్తుంది, మీకు వెంటనే బాడీలో డిజాల్వ్ అయ్యి వెంటనే అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్రియేటిన్ వల్ల మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అంటే ఏమి రావు. గుర్తుపెట్టుకోండి, క్రియేటిన్ అనేది మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్. ఇది క్రియేటిన్ అనేది మన బాడీకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ముందు బ్రేక్ చేద్దాం ఇంకా గట్టిగా. సో ఈ క్రియేటిన్ వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎటువంటి బ్లోటింగ్ ఉండదు, ఎటువంటి కిడ్నీ డ్యామేజ్ ఇలాంటి ఏమి ఉండవు. ఈ క్రియేటిన్ లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటర్ మిలన్ ఉంది, క్యాండీ క్రష్ ఉంది. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా సైడ్ నుంచి మీకు ఇచ్చే సజెషన్ అయితే ఎప్పుడు ఒకటే, మీరు ఏ సప్లిమెంట్ తీసుకోవాలి అనుకున్నా మజిల్ బ్లేజ్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి తీసుకోండి. వాళ్ళ వెబ్సైట్ లో మీకు జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వీటిలో తీసుకోమాకండి. మజిల్ బ్లేజ్ వాళ్ళ వెబ్సైట్ లోనే మీరు బై చేయండి, మీకు జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి సప్లిమెంట్స్ అనేవి మన బాడీకి ఎటువంటి హాని అనేది జరగదు. మనం చూస్ చేసుకునే బ్రాండ్ గానీ సప్లిమెంట్ గానీ ఎప్పుడైనా సరే అది ఫేక్ అవ్వదు. మనం తీసుకునే ప్లేస్ అనేది ఫేక్ అవ్వచ్చు. సో వెబ్సైట్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మన కూపన్ కోడ్ గైస్, ఖచ్చితంగా చెప్తున్నా, మీరు వాడుకోండి, మీకు డిస్కౌంట్ వస్తుంది. మీరు కూడా నాకు కొంచెం బెనిఫిట్ చేసిన వాళ్ళే అవుతారు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు కంప్లీట్ బిగినర్స్ కాబట్టి దీని డోసెస్ మాత్రం 3 grams వాడుకోండి. డైలీ మీరు 3 grams వాడుకోండి, వాటర్ లో మిక్స్ చేసుకోండి, తాగండి. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఏమైనా సప్లిమెంట్స్ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, మనం ఖచ్చితంగా వాటిని అన్నింటిని బ్రేక్ డౌన్ చేద్దాం. రెండోది, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ క్రియేటిన్ సప్లిమెంట్ కూడా మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ సప్లిమెంట్ అనేది నా లైఫ్లో నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు యాడ్ చేసుకున్న సప్లిమెంట్. ఈ క్రియేటిన్ గురించి నేను కొన్ని వందల రోజులు థింక్ చేసిన. నాకు భయం ఉండేది, తాగాల వద్దా, తాగితే ఏమైనా అవుతుందా అని. ఆ భయం అనేది పోగొట్టుకోవడానికి కొన్ని వందల రోజులు స్టడీస్ చేసిన, కొన్ని వందల రోజులు థింక్ చేసిన, ఏమైనా అవుతుందా. అలా నా బాడీ మీద కూడా నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసుకున్నా, టెస్ట్ చేసుకున్నా. ఓకే, నాట్ ఓన్లీ దిస్ క్రియేటిన్, నేను చెప్పేది క్రియేటిన్ ఫామ్. క్రియేటిన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, తీసుకోవచ్చు. ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెడతా గైస్, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. లెట్స్ గో. ఇలా మనం 1 by 1 చేసుకుంటూ పోదాం. ఓకే, నేను ఒక వేలో వస్తున్నా గైస్, ఖచ్చితంగా మనం ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్దాం. లెట్స్ గో, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.